వెల్కమ్ టు 6 టీవీ. నేను వాణం. ఇక డీటెయిల్ చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడ గ్రామంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. శ్రీ ధర్మలింగేశ్వర విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఉత్సాహంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా సాంప్రదాయమైన ముగ్గులను ఘనంగా వేసి పండుగకు మరింత రుచి చేరుస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్న సంఘ చైర్మన్ రేగుంట సురేష్, డీసీసీబీ మేనేజర్ కె నాగేంద్ర, కార్యదర్శి మాధు శ్రీనివాసరావు పాల్గొని ప్రతిభావంతులైన మహిళలకు బహుమతులను అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ధర్మలింగేశ్వర విశాల సహకార సంఘం నుంచి మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రస్తుతం ఒక వారం రోజుల నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లే కానీ, ప్రైవేట్ సంస్థలే కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకుంటా ఉన్నారు. అయితే ఈ సంక్రాంతి సంబరాలు అంటే కోడి పందాలు ఒకటే కాదు, అదేవిధంగా ముగ్గులు పోటీలు కూడా, మహిళలకు సంబంధించి ముగ్గులు పోటీలు నిర్వహించి వారికి వినూత్న రూపంలో వారు ఎవరైతే బాగా వేస్తున్నారో ముగ్గులు వారికి సంబంధించి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జీలకర్రగూడలో విశాల సహకార సంఘం యొక్క సొసైటీలో అయితే మనం ఉన్నాము. వారైతే వినూత్న రూపంలో ఇక్కడ మహిళలను ఉత్తేజపరిచే విధంగా ఒక ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారు. ప్రతి ముగ్గులోనూ కూడాను ఒక సంక్రాంతి ఎలా జరుపుకోవాలనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఈ యొక్క ముగ్గుల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సొసైటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారు అడిగి తెలుసుకుందాం. సార్, ముగ్గుల పోటీలు నిర్వహించారు కదా సార్ మీరు ఈ యొక్క సొసైటీ ప్రాంగణంలో. అయితే మీరు ఇప్పటి వరకు ఏ చైర్మన్ గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎందుకని ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించాలనుకున్నారు సార్? ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకి, పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా. అయితే ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలనే ఆలోచనతోటి ఈ మా గ్రామంలో ఇప్పటి వరకు ఇటువంటి ముగ్గుల పోటీలు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరగలేదు. ఫస్ట్ టైం అసలు ఈ ముగ్గుల ప్రోగ్రాం కంటెక్ట్ చేద్దాం, అట్లా జనంలో రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని మీద చేయటం జరిగింది. దానికి మా గ్రామంలో మహిళలందరూ పూర్తిగా సహకరించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. చాలా చక్కటి ముగ్గులు వేయటం జరిగింది. సంక్రాంతి అంటే ఎట్లా ఉందంటే ఒక కోడి పందెం, ఒక జోదం ఇదే లెక్కలో మారిపోతుంది. సంక్రాంతి వస్తుందంటే కోడి పందాలు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా, ఎందుకంటే మహిళలు ఇంటి దగ్గరే ఉన్నారు, పురుషులందరూ ఈ కోడి పందాలకి ఇట్లకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అట్లా మహిళలు కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో మా యొక్క ధర్మలింగేశ్వర విశాల సహకార సంఘం తరఫున మా సెక్రటరీ గారైన శ్రీనివాస్ గారు, నేను, మా స్థాటి రైతులు అందరూ కలిసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పురమాయించడం జరిగింది. దానికి అందరి సహకారాలతో మంచి ప్రోగ్రాం చేసాం. అయితే ఈ ముగ్గులు పోటీకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి ఒక మహిళ అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమా, ఇప్పుడు ముగ్గులు పోటీ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ముగ్గులు పోటీలో పాల్గొన్నారా? ఇక్కడ పాల్గొనడం వల్ల ఎటువంటి అనుభూతి కలిగింది మీకు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పటి వరకు 6 సంవత్సరాలు సార్ నాకు మా పంచాయతీలో ఇలాంటి కార్యక్రమం అనేది మేము చూడలేదు. ఎప్పుడు కూడా ముగ్గులు వేయాలంటే బయటికి వెళ్ళి బయట పార్టిసిపేట్ చేసి రావడమే మాకు ఎప్పుడు ఆశ. మా పంచాయతీ తరఫున ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయాలని. ఈసారి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు, దాంట్లో మేము పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు సంబంధించినవి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా చేపట్టాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఊర్లో ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. ఇంట్లో సెకండ్ ప్రైజ్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎవరైతే చైర్మన్ సురేష్ గారు ఉన్నారో, ఏ సొసైటీలోనూ ఇప్పటి వరకు జరగలేదు, ఎక్కడే జరిగిందని చెప్పి గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనుతో సుమన్, 6 టీవీ, ఏలూరు జిల్లా జీలకర్రగూడ నుంచి. సంక్రాంతి